హాయ్ ఫ్రెండ్స్, ఇలా బ్లౌజులు పీకిపోతూ ఉంటాయి కదండి. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసింది. లోపల కొంచెం తక్కువ పెట్టినట్టున్నాను ఖర్చు, అందువల్ల ఇలా బయటకైతే వచ్చేసింది. బ్లౌజ్ అనేది పీకిపోయినట్టు వచ్చింది. ఇలా వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లోపల మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ హ్యాండ్స్ జాయింట్ ఎక్కడైతే మనకి ప్రాబ్లం వచ్చిందో అక్కడ హ్యాండ్ జాయింట్ అనేది ఇప్పుకొని వీడియోలో చూపించిన విధంగా ఒరిజినల్ లైనింగ్ని ఇలా విడదీసుకొని, ఇది వచ్చేసి డబుల్ టైప్ అంటారండి. ఫ్యూజింగ్ మనకి క్లాత్ అనేది అతుక్కుపోతూ ఉంటుంది. ఎక్కడి వరకు అయితే కన్నం పడింది, అదే పీక్ పోయింది బ్లౌజు, అక్కడైతే టేప్ని వీడియోలో చూపిస్తున్నాను కదా, లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో ఈ టేప్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని పైనుంచి ఐరన్ అయితే చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయితే బాగుంటుంది. అసలు మనకి ఆ పీక్ పోయింది బ్లౌజ్ ఎక్కడ పాడైందో కూడా మనకు కనిపించదండి, ఎందుకంటే ఇది గమ్ములా పనిచేస్తుంది, అతుక్కుపోతుంది ఐరన్ చేస్తే. చూడండి మొత్తం అంతా కూడా అతుక్కుపోయింది కదా. ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ పెట్టుకొని నార్మల్గా మనం హ్యాండ్ అయితే ఎలాగైతే జాయింట్ చేస్తామో ఆ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి అండి. చూడండి అసలు బ్లౌజ్ పాడైన బ్లౌజ్ లాగా అయితే అనిపించలేదు కదండి, మళ్ళీ కొత్త బ్లౌజ్ లానే